What is that? Grandparents today. Greeting card. చేద్దామా? Ready. Let's begin the show. గ్రాండ్ పేరెంట్స్ లా ఎక్కడ ఉన్నారు అత్తయ్య? మీకు మాకే పేరెంట్స్ లా ఉన్నారు మీరు. అది కూడా కరెక్ట్ కదా సార్? నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలి. వావ్, వెరీ నైస్ అయాన్. ఏంటి అయాన్, వాచ్ పెట్టాలా? Only first watch. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ నో. సో ఈ రోజు వ్లాగ్ చాలా చాలా స్పెషల్, ఎందుకంటే అయాన్ష్ స్కూల్లో ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో గ్రాండ్ పేరెంట్స్ డే అంటే ఇంతకుముందు వాడు నర్సరీలో ఉన్నప్పుడు, ఎల్కేజీలో ఉన్నప్పుడు కూడా జరిగింది. బట్ అప్పుడు ఎప్పుడు కూడా నేను వ్లాగ్ చేయలేదు. క్లాస్కి వెళ్ళిన తర్వాత నుంచి వాడికి గ్రాండ్ పేరెంట్స్ డే ఉంటుందో లేదో తెలీదు. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ ఇలా చేస్తారు అవడానికి కానీ ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి ఈ వ్లాగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను ఈరోజు అత్తయ్యకి అయాన్ష్కి ఇద్దరికి ఒకటే కాంబినేషన్ అవుట్ఫిట్స్ వేస్తాను, నీట్గా ఒక చుడిదార్ లాగా వేద్దామని అంటే అత్తయ్య అస్సలు వద్దామని, గ్రాండ్ పేరెంట్ని అది ఇది అని ఎప్పుడు అస్సలు ఒప్పుకోలేదు. అండ్ ఇంకొక గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళని ఎప్పటికీ నేను మిస్ అవుతూనే ఉంటాను. సో అయాన్ష్కి ఇప్పుడు పాపం మావయ్య కూడా ఆఫీస్కి లీవ్ ఇవ్వలేదు, ఎందుకంటే బిఫోర్ మనకి బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కానీ మావయ్యకి కొంచెం రీసెంట్గా కొంచెం హెల్త్ అప్సెట్ అయినప్పుడు లీవ్ తీసుకోవడం వల్ల మేబీ మావయ్య జాయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఇంట్లో సిద్ధు వాళ్ళ అమ్మమ్మ గారు, అంటే నాకు నానమ్మ గారు, ఆవిడ కూడా ఉన్నారు. అత్తయ్యని అండ్ అమ్మమ్మ గారిని ఇద్దరిని కూడా ఈరోజు అయాన్ష్తో పాటు గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో ఫస్ట్ తీసుకెళ్ళాలంటే నేను కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోదాము అని చెప్పి లైట్గా కాంపాక్ట్ అది వేసేసుకొని ఒక లిప్స్టిక్ అండ్ స్టిక్కర్, కొంచెం చైన్, ఇవన్నీ కూడా నీట్గా వేసేసుకుంటా. దాని తర్వాత అయాన్ష్ని రెడీ చేసేసి అండ్ అత్తయ్యని కూడా రెడీ చేసేస్తాను. అండ్ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ లాగా ఏమన్నా ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నా. సో మీరు చూసారు కదా, నాకు ఐకి ఇక్కడ ఒక చిన్న హీట్ బబుల్ లాగా వచ్చింది. దానివల్ల అసలు లైట్స్ ముందు యాక్ట్ చేయడానికి కానీ దీనికి చాలా ఇబ్బందిగా ఉంది. నాకు తెలియదు గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళనే అలౌ చేస్తారో మరి నన్ను అలౌ చేస్తారా ఏంటి అని. ఏదో లైట్గా కొంచెం కనిపించడానికి, నేను కూడా వీడియోలో అందంగా ఉండడానికి. అండ్ మై అయాన్ష్ వచ్చేసాడు అనమాట, నీట్గా సాచి చేసి బాత్ అయిపోయింది. అయాన్ష్ ఈరోజు ఏంటి స్కూల్లో? గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్. ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు వాళ్ళు? అమ్మమ్మ, తాతయ్య. దండం పెట్టుకో. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలి. ఈరోజు మేము వెళ్ళిపోతాము. ఫాస్ట్ గా రెడీ అవ్వాలి. నానమ్మకి మనము గ్రీటింగ్ కార్డ్ చేయాలి. మా స్టవల్ ఊడిపోయింది సడన్ గా, నేను దింపేటప్పటికి అందుకే అయ్యో అని అంటున్నాడు అనమాట. సో క్విక్ గా రెడీ అయిపోదాం అండ్ అత్తయ్యని కూడా రెడీ చేసేస్తాం. సో ఫాస్ట్గా మనం రెడీ అయిపోదాం. ఇప్పుడు అత్తయ్య రెడీ చేయాలన్నమాట. నేను చెప్పాను కదా, నేను వాళ్ళిద్దరికీ కూడా అనుకున్నాను ట్విన్నింగ్ కాస్ట్యూమ్ లాంటిది అని, బట్ వెరీ దగ్గరలో ఉండడం వల్ల నేను అది చేయించలేకపోయాను. అండ్ మా అత్తయ్య చుడిదార్ ఏంటమ్మా వద్దు 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 అని అన్నారు. సో దానివల్ల నేను అది చేయలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ పేరెంట్స్కి అత్తయ్యకి మావయ్యకి ట్విన్నింగ్ కాస్ట్యూమ్ విత్ అయాన్ష్తో వేసి చాలా బాగా చేద్దాం. రండి అత్తయ్య. మీరు ఏంటి ఇలానే వస్తారా? అసలు మా అత్తయ్య అక్కడ గ్రాండ్ పేరెంట్ లాగా ఉన్నారు. వాడికి మెరూన్ కలర్ షర్ట్ వేస్తాను, మీరు కూడా మెరూన్ కలర్ శారీ వేసుకోండి. మీరు హెయిర్ ఈరోజు నేను హెయిర్ స్టైల్ చేస్తున్నాను. హెయిర్ స్టైల్ కొంచెం చాలా డిఫరెంట్ గా చేస్తాను నేను ఈరోజు. కర్ల్ అయిపోయింది కదా, సో దాన్ని నేను నీట్గా చేస్తాను. కొంచెం ఇప్పుడు చేస్తాను. నేను చేస్తాను అగారో హెయిర్ స్ట్రైట్నర్ కోమ్తో అత్తయ్యకి కొంచెం నీట్గా హెయిర్ స్టైలింగ్ చేసేస్తా. మామూలుగా నాది కర్లీ హెయిర్, అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఒక్కసారైనా స్ట్రైట్ చేయండి అని. సో అప్పుడు నేను ఇది తెప్పించుకున్నాను అనమాట, అగారో వాళ్ళది. చాలా వెరీ ఈజీ టు గ్లైడ్. ఇప్పుడు నేను ఒకసారి మనం మా అత్తయ్యకి ఫస్ట్ టైం నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను.
సో దీనికి ఇప్పుడు నేను పవర్ కనెక్షన్ ఇచ్చిన వెంటనే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, దీంట్లో 5 సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. మనం దానికి తగ్గట్టు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. లైట్ థిన్ హెయిర్కి అండ్ బ్లీచ్డ్ కలర్ హెయిర్కి, తర్వాత థిక్ హెయిర్కి అండ్ అలాగే ఇలాగ కర్లీ హెయిర్కి, వీటన్నిటికీ కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన టెంపరేచర్ ప్రకారం. సో ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ఉంది. అండ్ ఇంకొక బెనిఫిట్ కూడా ఏంటి అని అంటే, మన అగారో హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ వల్ల ఏదైతే మనం ఆల్మోస్ట్ 20 మినిట్స్ వరకు దీన్ని అలానే హీట్లో ఉంచేసి పెట్టేసినా కూడా ఆటోమేటిక్గా 20 మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, దీన్ని బట్టి మనం స్టార్ట్ చేసేసుకుని మళ్ళీ హెయిర్ని నీట్గా ఎలాగ కోమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేసి, అత్తయ్యది కొంచెం మరీ అంత తినలేదు, అంత తిగ్గా కూడా లేదు కాబట్టి 3లో నేను దీన్ని పెడుతున్నాను. అగారో హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ అనేది పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది, బికాజ్ ఇట్ హ్యాస్ ద అడ్వాన్స్డ్ కూలింగ్ మెటీరియల్ ఫర్ ఈజీ గ్లైడింగ్. సో దీనికి మనకి బ్రిస్టల్స్ లాగా ఏమీ ఇవ్వలేదు, ఇలా ఇచ్చారు కాబట్టి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, మనం ఆన్ చేసిన తర్వాత మనము టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్లస్ బటన్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి మైనస్ బటన్ అనేది కూడా ఉంది. సో ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇలా మనకి బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. దాని తర్వాత పవర్ బటన్ ఆన్ చేయాలి. సో ఇంతకుముందు మనం యూజ్ చేసినప్పుడు టెంపరేచర్ 4th దాంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు అత్తయ్యకి అది సరిపోతుంది. లేదు అని అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం మైనస్ చేసుకుందాం, 3లో పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిపోయిన ఇమ్మీడియట్గా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒక్కటి కూడా మీరు చూసుకోండి, ఎప్పుడైనా సరే కూడా వెట్ అనేది ఉండకూడదు అనమాట హెయిర్కి, అప్పుడు మనకి దీని రిజల్ట్ అనేది చాలా త్వరగా తెలుస్తుంది. ఫాస్ట్గా చేసుకోవాలి అని అనుకుంటే మనం టెంపరేచర్ పెంచుకొని ఈజీగా ఫాస్ట్గా ఇలా చేసేసుకోవచ్చు. చూసారా, ఇందాక ఉన్న కర్ల్ హెయిర్కి ఇప్పుడు కొంచెం సాఫ్ట్ హెయిర్కి. అండ్ ఫ్రంట్ పార్ట్లో చేసుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొత్త వాళ్ళు అయితే, ఎందుకంటే కొంచెం స్కిన్కి అది టచ్ అయినప్పుడు కానీ ఐస్కి అది టచ్ అయినప్పుడు అది. ఇప్పుడు ఇలా స్ట్రైట్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్ల్ అండ్ బేబీ హెయిర్ కొంచెం చింపుగా ఉన్నది ఇదంతా కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. అయిపోయింది కాబట్టి మనం ఆఫ్ చేస్తాం. ఇది అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. మీకు కూడా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ క్విక్గా కూడా రెడీ అయిపోవచ్చు అనమాట. కొంచెం ఒక హెయిర్ స్టైల్ వేసేసుకుని శారీ చేంజ్ చేసుకుని ఫాస్ట్గా వచ్చేస్తారు. దాని తర్వాత మనం అయాన్స్ని కూడా నీట్గా రెడీ చేసేసుకుని అండ్ వాడితో ఒక గ్రీటింగ్ కార్డ్ రెడీ చేయిస్తాను. అది రెడీ అయిపోయిన తర్వాత మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాము గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్కి. మా అయాన్స్ కూడా రెడీ అయిపోయాడు, అత్తయ్య కూడా రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మేము ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే చేస్తున్నాం అనమాట, గ్రాండ్ పేరెంట్స్ గ్రీటింగ్ కార్డ్. వాట్ ఇస్ దట్? గ్రాండ్ పేరెంట్స్ డే గ్రీటింగ్ కార్డ్. గ్రీటింగ్ కార్డ్ చేద్దామా? రెడీ. లెట్స్ బిగిన్ ది షో. మా ఆయన చాలా బాగా చేస్తాడు అనమాట డ్రాయింగ్స్. హెయిర్ వేయలేదు, హెయిర్ హ్యాండ్స్ అయాన్స్ స్మాల్ అయాన్స్. నానమ్మ వేస్తాడు, తాతయ్యవే. సో పిల్లలకి ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాగా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ గురించి, పేరెంట్స్ గురించి, వీటన్నిటి గురించి ఇలాంటి సెలబ్రేషన్స్ కండక్ట్ చేసినప్పుడు మనం ఇంపార్టెన్స్ అనేది చూపించాలి. తాతయ్య చేసావా? ఇప్పుడు నేను హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అని రాస్తాను. ఓకే, నేను ఇలాగా హార్ట్ వేస్తాను, నువ్వు దీన్ని కలరింగ్ చేయాలి. ఇది మొత్తం నీట్గా కలర్ చేసేసే, ఫిల్ చేసేసే, కలర్ ఫిల్ చేసేసే. సో మా అయాన్ష్ వేసాడు అనమాట ఇది వాడి బొమ్మలు. సో హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ అని నేను రాశాను. సో మా
అమ్మమ్మ గారు అక్కడ కూర్చుని ఉన్నారు ఇది- ఇలాగా. ఇది- అమ్మమ్మ హాయ్ చెప్పండి. ఇది తీయాలమ్మా, హాయ్, ఇది మై డ్రైవింగ్ కార్. మా అత్తయ్య కూడా అదిగో రెడీ అయిపోయారు. చేసేయి కంప్లీట్ ఇక్కడ వరకు చేసేయి డాట్స్. నైస్. హెచ్ ఏ ఏ బి గ్రాండ్ పేరెంట్స్ డే. గ్రాండ్ పేరెంట్స్ డే. వావ్ వెరీ నైస్ అయాన్. ఫ్లవర్ వేయాలి. నేను స్లోలీ. వావ్ అమ్మా నైస్. నైస్. అయ్యాన్ష్ నానమ్మ మ్యాచింగ్. గ్రాండ్ పేరెంట్స్ లా ఎక్కడ ఉన్నారు అత్తయ్య? మీకు మాకే పేరెంట్స్ లా ఉన్నారు మీరు. జీ స్మాల్ గా రైట్, స్మాల్ గా. ఏంటి అయాన్ష్ వాచ్ పెట్టాలా? ఓన్లీ ఫస్ట్ వాచ్. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? నేను మా అత్తయ్యకి జడేస్తే ఆ అత్తయ్య వాళ్ళ అమ్మగారికి జడేస్తున్నారు, పెద్దమ్మ గారికి. అయాన్ష్ ఆర్ యు రెడీ అయాన్ష్? Hello, grandparents. Okay, follow. ఓకే చలో లెట్స్ గో టు ద స్కూల్. Madam, to our Grandparents' Day by all our PPT toddlers. A big round of applause. And grandchildren అందరూ కూడా ఐ థింక్ నైట్ పడుకునేటప్పుడు మీతోనే చక్కగా స్టోరీస్ వింటూ ఉంటారు అనుకుంటా. వింటారా అండి? స్మాల్ హ్యాండ్. అదిగో నానమ్మ డాన్స్ చేస్తున్నారు చూడు. అండ్ నానమ్మ ఎలా చేశారు? మేడం అవన్నీ మేమే నేర్పిస్తాం స్కూల్లో. Go, Nana. Go. Kneel down.
హలో అండి అందరికీ. గౌతమ్ మోడల్ స్కూల్ మొత్తం యాజమాన్యం అందరూ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు పిల్లల్ని. నాకైతే ఇల్లు కూడా దగ్గరే, చాలా హ్యాపీగా ఉంది. రోజు తీసుకురావడం, యాష్ని అందరిని కలవడం చాలా బాగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేసావు? ఎలా చేశాను? అలా చేసావా? చేసావా? మా మనవడు ఇక్కడ బాగా చదువుకుంటున్నాడు. చాలా బాగుంది. ఇంటి దగ్గర కూడా నన్ను చాలా విడిచిపెట్టడం ఉంటుంది. చాలా బాగుంది. Ayan's grandmother, Abhijit's grandmother. A big round of applause for them. నానమ్మ బాగుంది. తులసి మేడం Abhijit's grandmother. A big round of applause for her. A big round of applause for her. మా టీచర్స్ కంటే బాగా కూడా మా ప్రిన్సిపల్ మేడం చేస్తారు. మేడం చూపిస్తారు, టీచర్స్ చేస్తారు. అది చూసి మీరు చేయాలి. ఓకే, చలో. A big round of applause for ప్రిన్సిపల్ మేడం.
హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే. సూపర్ బాగుంది. వావ్, మొత్తం గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ కి 4 generations వెళ్ళిపోయాం. అమ్మమ్మ గారు, అత్తయ్య, నేను, అయ్యాన్. అబ్బా అమ్మమ్మ ఎలా అనిపించింది? బాగుంది. అసలు డాన్స్ మామూలుగా చేయలేదుగా మీరు స్కూల్లో. అత్తయ్య అయితే అసలు ఏ ప్రోగ్రామ్ కి వచ్చి చేయరు. ఎన్ని షోస్ చేసినా కూడా ఎప్పుడు ఎంత ఫోర్స్ చేసినా అసలు ఎప్పుడు చేయండి. అయాన్స్ కోసం ఫస్ట్ టైం స్కూల్లో అంతలా పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇది. మళ్ళీ గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు మీరు. అయాన్, ద హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అని చెప్పుకున్నారా? ఏమొచ్చేసింది? What's inside? యా, వాట్ ఇస్ ఇన్సైడ్? ఓపెన్ చేయి. బాగుంది. బాగా దిస్ ఇస్ ఫర్ యూ నానమ్మ చెప్ప. సో అలాగా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో చాలా చాలా బాగా జరిగాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రెగ్యులర్గా మేము ఈ అవార్డ్ షోస్కి, నార్మల్ ఈవెంట్స్కి, వీటికి వెళ్ళినప్పుడు మా అందరికీ కొంచెం డాన్స్ వచ్చు, తర్వాత మాట్లాడతాము, ఎలాంటి స్టేజ్ ఫియర్ అది ఉండదు కాబట్టి అందరూ అది పెద్దగా అనిపించదు. సో ఇక్కడ వాళ్ళ కిడ్స్ అందరితో కూడా, గ్రాండ్ చిల్డ్రన్తో వచ్చి ప్రతి గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళ ఏజ్ని మర్చిపోయి డాన్స్ కానీ, సాంగ్ పాడడం కానీ అన్నీ. నేనైతే వీడియో కొన్ని తీయడం మర్చిపోయాను. వాళ్ళందరూ ర్యాంప్ వాక్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారనమాట. సో ప్రతి స్కూల్లో కూడా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ ఎలాగా వాళ్ళని ఆశీర్వదించాలి, దాని తర్వాత రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, అండ్ ఇలాంటి ఒక డిసిప్లిన్ అనేది నేర్పించాలి అని కోరుకుంటున్నాను. అండ్ చాలా చాలా బాగా అనిపించింది ఈరోజు. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ తరపు నుంచి ప్రతి గ్రాండ్ పేరెంట్కి కూడా వి విష్ అ వెరీ వెరీ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిరీష్ను ఛానల్. బాయ్ బాయ్. Ganesha. We're together. నాకు అర్థం కాలేదు సార్. Yes. కలివిడి వడపప్పు, కుడుములు అండ్ మోదకాలు. Mama, insect వచ్చేస్తుంది.